బాగా కోరుకోవడం దాన్ని ఎలాగైనా చాలా మంది బయట ఇప్పుడు ఒక ఒక దీనికన్నా బెనిఫిట్స్ ఉన్నవి చాలా కనబడినా కానీ దీన్నే చేసి దాని మీద ప్యాషన్ దాని మీద కోరిక. చాలా మంది ఒక కోరికని బలంగా ఫిక్స్ అయిపోయి దానికోసం బయట ఎన్ని నష్టాలు ఎన్ని జరిగినా ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దానికోసం మాత్రమే పనిచేస్తుంటారు. చాలా సార్లు మనం సినిమాలో చూస్తుంటాం. కొంతమంది కెమెరా మ్యాన్స్ కానీ, కొంతమంది క్రికెటర్స్ కానీ, కొంతమంది యాక్టర్స్ కానీ, వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దానికోసం మాత్రమే పనిచేస్తారు. ఎందుకంటే అది వాళ్ళ ప్యాషన్, అది వాళ్ళ కోరిక. దాని గురించి ఇంకొంతమంది వ్యక్తులు ఉంటారనమాట. డ్రీమ్స్ 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 అంటే ఏంటి? నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను బాగా డబ్బు సంపాదించాలి, మా పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, సంథింగ్ ఇంకా ఏదైనా కొనాలి, బైక్స్ కొనాలి, కార్స్ కొనాలి, డ్రీమ్స్ ఉంటాయి. చాలా చాలా డ్రీమ్స్. నేను ఫారెన్ టూర్స్ వెళ్ళాలి, ఏరోప్లేన్ ఎక్కాలి, చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఈ డ్రీమ్స్ కోసం ఉన్న వాళ్ళు కూడా 100% సక్సెస్ అవుతారు. ఈ ప్యాషన్ ఈ డ్రీమ్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళు సక్సెస్ అవడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు దేనికోసం పని చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి. ఈ ప్యాషన్ ఈ డ్రీమ్ ఏదైతే ఉంటుందో, ఈ ప్యాషన్ ఈ డ్రీమ్ కనుక ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, ఒక దారి కనిపిస్తుంది అనమాట. నేను దీనికోసం పని చేస్తున్నాను. దేనికోసం మనం పని చేస్తున్న విషయం మనకి తెలియకపోతే దాంట్లో మనం సక్సెస్ అవ్వలేము ఫైనల్ గా. ఓకే, చూడండి ఇక్కడ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. చాలా మంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎవరైతే నిజంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్నా, కొంచెం ఒక మిడిల్ క్లాస్ కొంచెం రిచ్ గా అవ్వాలి అన్నా, మీకు ఏదైనా అప్పులు ఉంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ అమ్మ నాన్నకి ఏదైనా అప్పులు ఉన్నా కానీ, మీకు అప్పులు ఉన్నా కానీ, మీ బ్రదర్స్ ఏమైనా అప్పులు ఉన్నా కానీ, మీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ, సంథింగ్ ఏదో మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా త్వరగా సక్సెస్ అవుతారు. చూడండి ఇక ఫ్యూచర్, భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు. అంటే ఏంటి, నేను ఒక 4 సంవత్సరాల తర్వాత నేను ఇలా ఉండాలి, ఒక 5 సంవత్సరాలు నేను ఇది సంపాదించాలి, 5 సంవత్సరాలు వేరే కంట్రీకి వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇంత పెద్ద ఇల్లు కట్టాలి, ఇన్ని అప్పులు తీసుకోవాలి. ఫ్యూచర్, నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఒకసారి మీరు మీ అంతటి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ ఫరెవర్ లో నేను బిజినెస్ మొదలు పెట్టాను, నా ప్యాషన్ కోసం నేను దీన్ని మొదలు పెట్టానా, లేదా నాకు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కోసం మొదలు పెట్టానా, నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ గురించి మొదలు పెట్టానా, లేదు ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది, నా లైఫ్ కెరియర్ జర్నీ స్టార్ట్ అయింది, నాకు 5 సంవత్సరాల తర్వాత నా ఫ్యూచర్ గురించి నేను స్టార్ట్ చేశాను. దేనికోసం ఫరెవర్ ని స్టార్ట్ చేశాను? వై ఫరెవర్ లివింగ్ కంపెనీ, వై ఫరెవర్ ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా క్లారిటీ ఉండాలండి. ఇది ఎవరికైతే క్లారిటీ ఉంటుందో వాళ్ళు మాత్రం 100% త్వరగా సక్సెస్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. దేనికి పని చేస్తున్నామో తెలీదు, ఎప్పుడు పని చేస్తామో తెలీదు, ఎలా పని చేస్తామో తెలియదు, ఇవేం తెలియకపోతే ఏం పని చేయాలో కూడా తెలీదు, మనం సక్సెస్ అనేది అవ్వలేము. ఓకే, ఇప్పుడు మనం కొంతమందిని లాస్ట్ మంత్ చాలా బ్రహ్మాండం, చాలా బాగా బిజినెస్ జరిగింది అనమాట మన టీంలో. లాస్ట్ మంత్ చాలా మంది, కొంతమంది ప్యాషన్ తో, కొంతమంది డ్రీమ్ తో, కొంతమంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, కొంతమంది మన టీంలోకి 2cc టర్న్ కంప్లీట్ చేశారు. కొంతమంది డేటా నా దగ్గర ఉంది. వాళ్ళని జస్ట్ ఒకసారి రిజిగ్నేషన్ చేసుకుందాం అనమాట. ఓకే, వాళ్ళని జస్ట్ ఒకసారి రిజిగ్నేషన్ చేసుకుందాం. వాళ్ళని చూపిస్తాను చూడండి, నా దగ్గర ఉన్న డేటా ప్రకారం. చాలా మంది ఉన్నారు, అందరూ చూపించలేను కానీ కొంతమంది వ్యక్తులను చూపిస్తాను చూడండి. చూడండి, నాగమణి గారు అనమాట. రమాదేవి గారు, బ్రాండ్ న్యూ అసిస్టెంట్ సూపర్వైజర్ పావని గారు, అమూల్య గారు, రేణుక గారు, హేమలత గారు, చెప్పండి. గీతా గారు కంగ్రాచులేషన్, జ్యోతి గారు కంగ్రాచులేషన్, నాగమణి గారు కంగ్రాచులేషన్, సుజాత గారు కంగ్రాచులేషన్, సుబ్బారాయుడు గారు సుభాషిణి గారు కంగ్రాచులేషన్,
నా దగ్గర ఉన్న డేటా వరకు నేను చూపించారనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు. మిగతా అందరూ చూపించడానికి మనకి టైం సరిపోదు అనమాట. ఓకే. వీళ్ళలో ఒకళ్ళిద్దరితో అసలు జస్ట్ మనం మాట్లాడదాం. వాట్ ఈస్ వాట్ అనేది. అసలు ఎందుకు వాళ్ళకి డ్రీమ్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, వీటి గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ మన అందరికి ఒకసారి లో హ్యాండ్ చేస్తున్నాను. మీ అందరికి ఒకసారి నేను లో హ్యాండ్ చేస్తున్నాను. శేషారత్నం గారు ఉన్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. శేషారత్నం గారు. శేషారత్నం గారు. మేడం శేషారత్నం గారు మీరు ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. మేడం మీకు ఒకసారి నేను వీడియో ఆప్షన్ ఇచ్చాను, అలాగే అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను. ఒకసారి మీరు మాట్లాడొచ్చు. నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి. ఓకే, మీకు ఒకసారి హోస్ట్ చేశాను, ఒకసారి మాట్లాడచ్చు. శేషారత్నం గారు, గుడ్ ఈవినింగ్ మేడం. మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకుని అన్మ్యూట్ అయిపోతుంది. మేడం కంగ్రాచులేషన్ అండి, న్యూ బ్రాండ్ అసిస్టెంట్ సూపర్వైజర్ 2cc టర్నోవర్ ని కంప్లీట్ చేస్తున్నందుకు. మేడం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ అండి. ఓకే, ఇది కెమెరా ఆన్ లో ఉందా? ఆన్ లోనే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే మేడం, మీరు 2cc కంప్లీట్ చేశాక మీకు ఎలా పరిచయం అయింది ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ? అంటే మా సిస్టర్ ద్వారాగా పరిచయం ఉందండి, మా కజిన్. ఓకే, మీరు మీటింగ్స్ అన్ని విన్నారు కదా, మీకు అసలు ఎలా అనిపించింది మీటింగ్ విన్నప్పుడు? మీరు 2cc చేయడానికి గల రీజన్ ఏంటి, కారణాలు ఏంటి? చాలా బాగా అనిపించిందండి. ఓకే, రీజన్ 2cc టర్నోవర్ మీరు కంప్లీట్ చేశారు కదా, దానికి రీజన్ ఏంటి? ఎందుకు 2cc టర్నోవర్ మీరు కంప్లీట్ చేశారు? మీరు అసలు మీకు ఏదైనా డ్రీమ్స్ ఉన్నాయా, మీకు ఏదైనా గోల్స్ ఉన్నాయా? హెల్త్ కావాలనండి, తర్వాత నాకు కొన్ని డబ్బులు కావాలి. మీరు చెప్పారు కదా ఇప్పుడు ఒక చిన్న స్టోరీ. ఓకే, దానికోసం కూడా అవసరాల కోసం కాదు, అత్యవసరాల కోసం కూడా మనం సంపాదించాలని మీరు స్టార్ట్ అయ్యారు. అవును సార్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు మేడం? ఇప్పుడు మీరు పరెవర్ రాకముందు మీరు ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి ఖాళీ అండి. జస్ట్ చిన్న మెషిన్ ఉంది, దానికి కుట్లు వేస్తా ఉంటాను, కొంచెం తెచ్చుకుంటా ఉంటుంది. ఓకే ఓకే, శేషరత్నం గారు, మీకు ఏదైనా డ్రీమ్ ఏమైనా ఉందా? డ్రీమ్ గోల్, నేను ఇది సాధించాలనుకుంటున్నాను, అది దీంట్లో పాసిబిలిటీ అవుతుంది అన్నది ఏమైనా ఉందా? అవునండి, నాకు ఏంటంటే అంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా సహాయం చేయాలి అని నేను ఇందులో జాయిన్ అవుతే నేను చేయగలను, కొంచెం ఏమైనా సంపాదించగలను అన్న ఆలోచనతో జాయిన్ అయ్యాను. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా ఫ్రెండ్స్, శేషరత్నం గారు ఏం చెప్తున్నారో? మనకి చాలా మంది ఏంటంటే బంధువులు ఉంటారు కదా, చాలా మంది బంధువులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం హెల్ప్ చేస్తామని చెప్పి మన దగ్గరకు వస్తారు. నిజంగా హెల్ప్ చేయాలని మనకు కూడా ఉంటుంది, కానీ మనకి పాసిబిలిటీ మాత్రం అవ్వదు. ఎందుకంటే మనం ఉన్న పొజిషన్ లో మనకి సరైన ఇన్కమ్ లేకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి పాసిబిలిటీ అవ్వదు, మనం చేయలేము. అదే మనకి సరైన ఇన్కమ్ ఉండి, డబ్బులు ఉండి, ఎవరన్నా మన దగ్గరికి హెల్పింగ్ కోసం ఎవరన్నా అడిగితే మనం ఏం చేస్తాం? 100% మనస్ఫూర్తిగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అలా నేను కూడా హెల్ప్ చెయ్యాలి అని మేడం వచ్చారనమాట. కంగ్రాచులేషన్ మేడం, తప్పకుండా మీరు అనుకున్న డ్రీమ్స్ గోల్స్ అన్ని దీంట్లో అచీవ్ అవుతారు. ఇంకొక న్యూ బ్రాండ్ అసిస్టెంట్ సూపర్వైజర్ కలుసుకుందాం. నాగమణి గారు ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. నాగమణి గారు ఒకసారి మీ అందరూ లో హ్యాండ్ చేస్తున్నాం. నాగమణి గారు ఒకసారి ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. నాగమణి గారు